ట్రెండింగ్ లో ఉన్న పదాలలో ఒకటి ఆ కుర్చీని మడతపెట్టి అనేది. ఈ పదం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఒక పాటగా కూడా మారింది. అయితే ఎప్పుడూ లెక్కలు వేసుకుని మాట్లాడే టీడీపీ అధినేత చంద్రబాబు నోటి వెంట ఈ వైరల్ పదం రావడం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరులో సీఎం జగన్ డైలాగ్స్ తో క్యాడర్ ను ఉత్సాహపరిస్తే గుంటూరు కారం డైలాగ్ తో చంద్రబాబు కౌంటర్ అటాక్ ఇచ్చారు. టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. కుర్చీని మడతపెట్టి ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. అయితే ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ డైలాగ్ తో సీఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చారంటే ఏపీ రాజకీయాలు ఎంత వాడివేడిగా ఉన్నాయో అర్థమవుతుంది. ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైరల్ అయిన కుర్చీని మడతపెట్టి అనే పదాన్ని ఉపయోగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జగన్, నువ్వు నీ వైసీపీ వాళ్ళు చొక్కాలు మడత పెడితే మా తెలుగుదేశం సోదరులు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు అంటూ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. మేము కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? నీ కుర్చీ లేకుండా పోతుంది అంటూ సిపిఎం చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చెప్పారు ఇప్పుడు ఒక మాట. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. సీఎం ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఇక చంద్రబాబు కుమారుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇంకో అడుగు వేస్తూ కుర్చీని మడతపెట్టి మరీ చూపించారు. తెలుగుదేశం కార్యకర్తలు జోలికి వైసీపీ నేతలు వస్తే తగ్గేదేలే అని లోకేష్ హెచ్చరించారు. నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. కుర్చీ మడతపెట్టి జగన్ కు సీఎం కుర్చీ లేకుండా చేస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు సభా ప్రాంగణం దద్దరిల్లేలా నినాదాలు చేశారు. రెడీనా? సీటు మడత పెడదాం. రెడీనా? వదులుతామా ఈ జగన్ని? గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల వందనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలను చిత్తు చేసేందుకు చొక్కా స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చిందన్నారు. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలి. ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్స్ గా అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలను తీసుకురావాలని అన్నారు. ₹1 లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, లంచం లేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యమని సీఎం తెలిపారు. మరో 2 నెలల్లో యుద్ధానికి సిద్ధమా అని వైసీపీ శ్రేణులను ఆయన ఉత్సాహపరిచారు. పనిచేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు, ప్రజల్లో బలం గాని, విశ్వసనీయత గాని లేని చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది.